Okay, madam, you are welcome and welcome to the participants. Please take over, madam. Okay, sir. Thank you, sir. Thank you, Ramesh, sir, and participants also. Good evening to all. Income tax. డైరెక్ట్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోకి వెళ్ళానా టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1961. నెక్స్ట్ ఆదాయ పన్ను చట్టం ఎప్పుడు వచ్చింది 1961. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కమింగ్ టు ఫోర్స్ ఆన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1 April 1962 లో కమింగ్ టు ఫోర్స్ ఆన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1 April 1962. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా డైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ఎవరు ఫిక్స్ చేస్తారు ఆదాయ పన్ను రేట్లని ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ఫిక్స్ చేస్తారు ఫైనాన్స్ యాక్ట్. నెక్స్ట్ దేర్ ఆర్ డాష్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి సార్ మళ్ళీ పోయింది సార్ దేర్ ఆర్ డాష్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి 5 రకాలు జీతము నుండి ఆదాయం గృహాస్తి నుండి ఆదాయం వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం మూలధన లాభాలు ఇతర వనరుల నుండి ఆదాయం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఫ్రమ్ capital gains income from other sources. So there are 5 heads of income. A person with the age of dash or more is considered as a super senior citizen as per income tax act. Income tax act prakaram super senior citizen ante enta age undali 80. The minimum exceptional limit of income is ఎంత ఉండాలి ఎంత దాటితే మనకి పన్ను పడుతుంది 7th క్వశ్చన్ మినిమం లిమిట్ కొత్త యాక్ట్ ప్రకారం అయితేనేమో న్యూ రెజ్యూమ్ అయితే 3 lakhs ఓల్డ్ రెజ్యూమ్ అయితే 2,50,000. రిబేట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్ ఏ సెక్షన్ ప్రకారం మనకు రిబేట్ వస్తుంది 87A ప్రకారం మనకు రిబేట్ వస్తుంది 12,500 న్యూ రెజ్యూమ్ ప్రకారం వస్తుంది 12,500 ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం వస్తుంది 25,000 న్యూ రెజ్యూమ్ ప్రకారం మనకు రిబేట్ వస్తుంది. ఎప్పుడు ఇన్కమ్ 5 lakhs బిలో ఉన్నటువంటి వాళ్ళకి ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం 87A ప్రకారం రిబేట్ వస్తుంది. 9th క్వశ్చన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 9 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డీల్స్ విత్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 9 డెఫినేషన్ ఏంటి అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏ సెక్షన్ సెక్షన్ 2 subsection 9 assessment year. Next, assessment year is the period of 12 months commencing from dash every year. 1st April తో స్టార్ట్ అవుతుంది 31st March తో ఎండ్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ 1st April తో స్టార్ట్ అయ్యి 12 months పీరియడ్ ఎప్పుడు 31st March తో ఎండ్ అవుతుంది. సో commencing from 1st April. When the income earned in an year is taxed in the same year, it is called ఏ సంవత్సరంలో ఏ ఇన్కమ్ అంటాము యాక్సిలరేటెడ్ అసెస్మెంట్ అంటారు. ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ an year is taxed in the same year. ఏ ఇయర్ సంపాదించింది ఆ ఇయర్ లోనే మనం పే చేస్తే దాన్ని యాక్సిలరేటెడ్ అసెస్మెంట్ అంటారు. సర్చార్జ్ ఈజ్ లెవీడ్ when the total income exceeds. ఎంత ఎక్సీడ్ అయితే సర్చార్జ్ పే చేస్తున్నాం మనం జనరల్ గా 50 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది. ఇది ఒక్కసారి కరెక్షన్ చేసుకోండి. నిన్న సైట్ లో చూసారు కదా 50 lakhs నుంచి 1 crore 50 lakhs ఎబవ్ ఉన్నప్పుడు మాత్రమే సర్చార్జి లెవీ చేయడం జరుగుతుంది. ఇది కరెక్షన్ చేసుకున్నాను 50 lakhs. ఎడ్యుకేషనల్ సెస్ చార్జ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎడ్యుకేషనల్ సెస్ 3% ఎడ్యుకేషనల్ సెస్ ని మనం ఛార్జ్ చేస్తాము. విద్యా సెస్ ఎంత ఉంటుంది 3% ఉంటుంది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్సన్ ఇంక్లూడ్స్ పర్సన్ అంటే వ్యక్తి అంటే ఎవరెవరు వస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం విడి వ్యక్తి ఇండివిజువల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉమ్మడి హిందూ కుటుంబము స్థానిక సంస్థలు లోకల్ అథారిటీ ఇవన్నీ వ్యక్తి అనే పదంలో పర్సన్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లోకల్ అథారిటీ ఇవన్నీ వ్యక్తి యొక్క నిర్వచనంలో పర్సన్ యొక్క నిర్వచనంలోనే వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఎబో.
నెక్స్ట్ సిబిడిటి స్టాండ్స్ ఫర్, నిన్న మీకు డెఫినేషన్ ఇచ్చినప్పుడు టేబుల్లో చూసారా సిబిడిటి. సిబిడిటి ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఆన్సర్ ఏంటి? బి. 15th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ 16th, సిబిడిటి ఈజ్ కంట్రోల్ బై, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు? డైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో ఎవరు కంట్రోల్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సిబిడిటి ఈజ్ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. టు బి an ordinarily resident in India, an individual must satisfy, సాధారణ నివాసి అయినటువంటి వ్యక్తి ఏం సాటిస్ఫై చేయాలి? బేసిక్ కండిషన్సా లేకపోతే అడిషనల్ కండిషన్స్? అదనపు నిబంధనల బేసిక్ కండిషన్సా? ఏవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది? సో 1 బేసిక్ కండిషన్ అండ్ బోత్ అడిషనల్ కండిషన్స్. మినిమం ఒక బేసిక్ కండిషన్ ని తర్వాత 2 అడిషనల్ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఏం చేయాలి? అడిషనల్ కండిషన్స్ 2 సాటిస్ఫై చేయాలి. మినిమం 1 బేసిక్ కండిషన్ ని కూడా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అందుకే ఆన్సర్ ఈ 17 బి. ఆన్సర్ ఏంటి? 17 క్వశ్చన్ కి బి. ఏ కంపెనీ హ్యాస్ డాష్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. కంపెనీకి ఎన్ని రకాల నివాస ప్రతిపత్తి ఉంటుంది? 2 రకాలైనటువంటి నివాస ప్రతిపత్తి ఉంటుంది. 2 types ఆఫ్ నివాస ప్రతిపత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. ఏ కంపెనీ హ్యాస్ 2 types ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. నెక్స్ట్, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ గోస్ అబ్రాడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, he must stay in India in the previous year for at least dash days to become a resident. భారతీయ పౌరుడు విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు భారతదేశంలో గత సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అతను రెసిడెంట్ గా నివాసిగా ఉంటాడు? మినిమం ఎన్ని డేస్ ఉండాలి? 180 డేస్ ఉండాలి నాన్న. 180 డేస్ ఉండాలి. సో 182 డేస్ ఉండాలి. 182 డేస్ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? 182 రోజులు ఉండాలి. సో హూ ఈజ్ అసెసీ ఇన్ కేస్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ? ఉమ్మడి హిందూ కుటుంబంలో అసెసీ అంటే ఎవరు? కర్త. ఎందుకంటే ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారు? ట్యాక్స్ బర్డెన్, ట్యాక్స్ లైబిలిటీ బేర్ చేసేది ఎవరు? కర్త. పన్ను బాధ్యత భరించేది ఎవరు? ఉమ్మడి హిందూ కుటుంబంలో కర్త. సో అసెసీ ఈజ్ ఏ కర్త. అసెసీ ఎవరంటే కర్తే. పన్ను ఎవరు చెల్లిస్తారు? కర్తే చెల్లిస్తాడు ఉమ్మడి హిందూ కుటుంబం తరపున. నెక్స్ట్, డివిడెండ్ ఫ్రమ్ an ఇండియన్ కంపెనీ ఈస్, భారతీయ కంపెనీ నుంచి డివిడెండ్స్ వస్తే ఫుల్లీ ట్యాక్సబుల్, మొత్తం ట్యాక్సబులా, పార్ట్లీ ట్యాక్సబులా, ఫుల్లీ ఎగ్జంప్టెడ్, పూర్తిగా మినహాయింపు ఉంటుందా, కొంత పార్షియల్ గా, పార్ట్లీ ట్యాక్సబులా ఏంటి? ఫుల్లీ ఎగ్జంప్టెడ్. భారతీయ కంపెనీ నుంచి డివిడెండ్ వచ్చినప్పుడు పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఫుల్లీ ఎగ్జంప్టెడ్. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ ఈస్ డాష్ యాజ్ డిడక్షన్. ఫుల్లీ అలౌడ్, పార్ట్లీ అలౌడ్, నాట్ అలౌడ్, నన్ ఆఫ్ దిస్. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్, మినహాయించబడిన ఆదాయంలో డాష్ తగ్గింపుగా వస్తుంది. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎగ్జంప్టెడ్, మనం పెట్టినటువంటి ఖర్చు మినహాయించబడిన ఆదాయంలో ఉంటే ఏ తగ్గింపుగా వస్తుంది? మొత్తం తగ్గింపుగా వస్తుందా? కొంత మొత్తం వస్తుందా? ఏ అనుమతించబడదా? ఏది కాదా? నాట్ అలౌడ్. ఇంకర్డ్ ఆన్ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అయితే డిడక్షన్ అనేది అలో చేయము. ఆల్రెడీ ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ లో ఉంది కాబట్టి అలో చేయము. ఇన్కమ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ ద సెక్షన్ డాష్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఏ సెక్షన్ ప్రకారం మనకి ఎగ్జంప్షన్ ఇస్తుంది? ఎగ్జంప్షన్స్ ఏ సెక్షన్? సెక్షన్ 10 ప్రకారము మినహాయింపు ఇవ్వబడుతుంది. ఇన్కమ్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ సెక్షన్ 10 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆన్సర్ బి. సెక్షన్ 10 ప్రకారం ఇన్కమ్ ఆదాయంలో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది సెక్షన్. జీతము నుండి ఆదాయము ఏ సెక్షన్ ప్రకారము, ఏ సెక్షన్ నిర్వచిస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఏ సెక్షన్స్? సెక్షన్ 15 నుండి సెక్షన్ 17 వరకు, 15 to 17 వరకు జీతము నుండి ఆదాయం గురించి వివరించబడుతుంది.
జీతము నిర్వచనం ఏ సెక్షన్ ఇస్తుంది? సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 డిఫైన్స్ ద సాలరీ. రమేష్ సార్ స్లైడ్ రావట్లేదు. రమేష్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ. చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సెక్షన్ 15 to 17 15 నుండి 17 వరకు జీతం నుండి ఆదాయం గురించి వివరిస్తుంది. సాలరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్. జీతము ఏ సెక్షన్ ప్రకారం నిర్వహించబడింది? సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 డిఫైన్స్ ద సాలరీ. జీతము గురించి నిర్వచనం ఏ సెక్షన్? సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, సాలరీని డిఫైన్ చేసింది సెక్షన్ 17 సబ్సెక్షన్ 1, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీని వివరించింది సెక్షన్ 15 నుండి 17 వరకు 15 to 17. When an URPF unrecognized provident fund is recognized, the balance so transferred is called unrecognized provident fund. Recognized provident fund యొక్క balance so transferred is called transferred balance. ఆ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమంటున్నాం మన? ట్రాన్స్ఫర్డ్ బ్యాలెన్స్, బదిలీ చేయబడిన మొత్తము. నెక్స్ట్, బోనస్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ టు ద ఎంప్లాయీస్. యజమాని ఉద్యోగికి చెల్లించబడినటువంటి బోనస్ ఫుల్లీ ట్యాక్సబుల్, మొత్తం ట్యాక్స్ విధించబడుతుందా? పార్ట్లీ ట్యాక్సబుల్, కొంత మొత్తం ట్యాక్స్ విధించబడుతుందా? ఫుల్లీ ఎగ్జంప్టెడ్. ఫుల్లీ ట్యాక్సబుల్. బోనస్ పెయిడ్ బై ద ఎంప్లాయర్, ఎంప్లాయర్ ఎంప్లాయీకి బోనస్ ఇస్తే ఫుల్లీ ట్యాక్సబుల్, మొత్తం ట్యాక్స్ విధించబడుతుంది. గ్రాట్యుటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పర్ సెక్షన్. గ్రాట్యుటీ ఏ సెక్షన్ డిఫైన్ చేస్తుంది? సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 డిఫైన్స్ గ్రాట్యుటీ. సిఎం ఆన్సర్. సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 గ్రాట్యుటీని నిర్వచిస్తుంది. ద హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఆదాయ పన్ను, భారతదేశంలో ఆదాయ పన్ను చట్టానికి ఉన్నటువంటి హైయెస్ట్ పరిపాలనా అధికార యంత్రాంగం ఏంటంటే సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది హైయెస్ట్ అథారిటీ. అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఏంటంటే సిబిడిటి, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్, payment made by an employer to employee monthly other than salary is called. యజమాని ఉద్యోగికి చెల్లించింది జీతం కాకుండా అదనంగా చెల్లిస్తే వాటిని ఏమంటా? అలవెన్సెస్, భత్యములు అంటారు. పేమెంట్ మేడ్ బై అన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ మంత్లీ అదర్ దాన్ సాలరీ. సాలరీ కాకుండా, జీతం కాకుండా ఇతర మొత్తాలు ఏమైనా యజమాని ఉద్యోగికి చెల్లిస్తే వాటిని అలవెన్సెస్, భత్యములు అంటారు. ఆన్సర్ బి, అలవెన్సెస్. సో నెక్స్ట్, హెచ్ఆర్ఏ ఈజ్ ఫుల్లీ, హౌస్ రెంట్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్, పార్ట్లీ ట్యాక్సబుల్, ఫుల్లీ ఎగ్జెంప్టెడ్, నన్ ఆఫ్ ద అబోవ్. దీనిలో హెచ్ఆర్ఏ ఈజ్ పార్ట్లీ ట్యాక్సబుల్, 10%, 40% ఇలా స్లాబ్ ప్రకారం మనం తీసుకుంటాం కాబట్టి హెచ్ఆర్ఏ ఈజ్ పార్ట్లీ ట్యాక్సబుల్. నెక్స్ట్, రూల్ డాష్ ఎక్స్ప్లెయిన్ ద టాక్సేషన్ ఆఫ్ హెచ్ఆర్ఏ. హౌస్ రెంట్ అలవెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి రూల్ ఏంటంటే 2A, హౌస్ రెంట్ అలవెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ అసెసబుల్ ఫర్. పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయం ఎవరికి లెక్కిస్తారు? నివాసిక, సాధారణ నివాసిక, నివాసిక అని సాధారణ నివాసిక అని వ్యక్తిక. ఎవరికి డిసైడ్ చేస్తారంటే రెసిడెంట్ కి, నివాసికి మాత్రమే
పాకిస్తాన్ లో ఉన్నటువంటి వ్యవసాయ ఆదాయానికి పన్ను లెక్కించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ రెసిడెంట్, నివాసి. 33A. నెక్స్ట్, ఇఫ్ ద అసెసీ ఈజ్ లివింగ్ ఇన్ ఓన్ హౌస్, HRA. అసెసీ సొంత ఇంటిలో నివాసం ఉంటే HRA ఏమవుతుంది? ఫుల్లీ ట్యాక్సబుల్, పార్ట్లీ ట్యాక్సబుల్, ఫుల్లీ ఎగ్జామ్టెడ్, నన్ ఆఫ్ దీస్. ఫుల్లీ ట్యాక్సబుల్, సొంత ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి హౌస్ రెంట్ అలవెన్స్ లో ఎగ్జంప్షన్ ఇవ్వరు. సో ఫుల్లీ ట్యాక్సబుల్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ యాజ్ పర్ సెక్షన్. వినోద భత్యాన్ని ఏ సెక్షన్ ప్రకారము తగ్గింపుగా డిడక్షన్ గా చూపిస్తాము? సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారము ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ని డిడక్షన్ గా అలౌ చేస్తాము. ఆన్సర్ ఈస్ సి. సెక్షన్ 16 సబ్సెక్షన్ 2. Any allowance granted for encouraging research, academic and other professional pursuit is called. అకాడమిక్ పర్పస్ లో ఇచ్చేటటువంటి అలవెన్స్ ఏ అలవెన్స్ అంటారు? ఎంకరేజింగ్ రీసెర్చ్, అకాడమిక్ అండ్ అదర్ ప్రొఫెషనల్ పర్సూట్. పరిశోధన మరియు అకాడమిక్ గా గాని వృత్తిపరంగా గాని ఎంకరేజ్ చేయడానికి ఇచ్చేటటువంటి భత్యాలని అకాడమిక్ అలవెన్స్ అంటారు. అకాడమిక్ అలవెన్స్. నెక్స్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈజ్ ఎగ్జామ్ట్ అప్ టు పర్ మంత్ పర్ చైల్డ్ ఫర్ 2 children. ఎంత మందికి అనుమతిస్తారంటే 2 పిల్లలకి ఎడ్యుకేషన్ అలవెన్స్ ని అనుమతిస్తారు. పర్ మంత్ 100. ఇది 100 కాదు నాన్న, ఒక్కసారి రివైజ్ చేసుకోండి న్యూ రేట్ ప్రకారం. నెక్స్ట్, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ ఈజ్ ఎగ్జామ్ట్ అప్ టు పర్ మంత్ పర్ చైల్డ్ ఫర్ 2 children. ఇది రివైజ్డ్ గా ఎప్పటికప్పుడు మారుతుంది. దీని ప్రకారం అయితే 300, కానీ మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా. నెక్స్ట్, ఫారిన్ అలవెన్స్ ఈజ్ ఏ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అలవెన్స్. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చేటటువంటి భత్యము ఎలాంటి భత్యం అంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అలవెన్స్, పూర్తిగా మినహాయించబడినటువంటి భత్యము. నెక్స్ట్, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఏ ఆదాయాన్ని మినహాయింపుగా ఇస్తాము? ఫారిన్ అలవెన్స్ నా, విదేశీ అలవెన్స్ నా, డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యాన్నా, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, నగర పరిహార భత్యాన్నా, మెడికల్ అలవెన్స్ నా. దీనిలో ఏ అలవెన్స్ ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఆర్ ఏ ఇన్కమ్ ని ఎగ్జామ్ చేస్తామంటే ఫారిన్ అలవెన్స్ ని మనం మినహాయిస్తాము, ఎగ్జామ్ చేస్తాము. ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫర్. విద్యా భత్యాన్ని మినహాయింపుగా ఎంతమంది వ్యక్తులకు ఇస్తాము? 2 వ్యక్తుల వరకు విద్యా భత్యం ఇస్తారు. 2 persons. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రిసీవ్డ్ సాలరీ ₹1,20,000 and entertainment allowance 10,000 during the previous year. He spent ₹6,000 on entertainment. He is entitled to deduction under section 16 subsection 2. A government employee received salary. ఎంత రిసీవ్ చేసుకున్నాడు? ₹1,20,000 జీతం తీసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 10,000 తీసుకున్నాడు. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ హీ స్పెంట్ ₹6,000 ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎంత ఖర్చు పెట్టాడు? 6,000 మాత్రమే ఖర్చు పెట్టాడు. హీ ఈజ్ ఎంటైటిల్ టు డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారము మినహాయింపు ఎంత వరకు వస్తుంది? అతనికి 5,000 వరకే వస్తుంది. మనం ఖర్చు పెట్టింది కాదు. వినోద భత్యం ఎంతవరకు మినహాయింపు వస్తుందో అంతవరకే వస్తుంది. అంతేగాని మనం ఎంత ఖర్చు పెడితే అంత మినహాయింపు ఇవ్వరు. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ గోస్ అబ్రాడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హీ మస్ట్ స్టే ఇన్ ఇండియా ఎట్ లీస్ట్ ఫర్ డాష్ డేస్ టు బికమ్ ఏ రెసిడెంట్. భారతీయ పౌరుడు విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు హీ మస్ట్ స్టే ఇన్ ఇండియా ఎట్ లీస్ట్ ఫర్, ఇందాక వచ్చింది నాన్న, 182 days టు బికమ్ ఏ రెసిడెంట్. నివాసిగా ఉండాలంటే ఎన్ని రోజులు ఉండాలి? కనీసం 182 రోజులు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? కనీసం 182 days ఉండాలి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మే బి నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్? సార్ రమేష్ సార్, ఆప్షన్స్ కనిపించదు. నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్, సాధారణ నివాసి కాని వ్యక్తి ఎవరు?
హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, కంపెనీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, నన్ ఆఫ్ దిస్, ఏది కాదు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఉమ్మడి హిందూ కుటుంబము. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ యాజ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ సాలరీస్. జీతము కింద ఈజ్ నాట్ ట్యాక్సబుల్ యాజ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ సాలరీస్. జీతము కింద రానటువంటి ఇన్కమ్ ఏముంది? కమిషన్ రిసీవ్డ్ బై ఫుల్ టైమ్ డైరెక్టర్. నెక్స్ట్ చూడండి, రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై పార్ట్నర్, అలవెన్సెస్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ, ఫ్రీ అకామిడేషన్ గివెన్ టు అన్ ఎంప్లాయీ. కమిషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫుల్ టైం డైరెక్టర్ కమిషన్ తీసుకున్నాడంటే జీతం కిందే తీసుకుంటాం. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ భాగస్థుడు తీసుకున్నటువంటి ప్రతిఫలము జీతము కింద రాదు. రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. సో ఆన్సర్ ఈస్ బి, రెమ్యూనరేషన్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. ప్రీవియస్ ఇయర్ మీన్స్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద. గత సంవత్సరం అంటే ఏ ఆర్థిక సంవత్సరానికి ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఇయర్ ఏంటి? అసెస్మెంట్ ఇయర్. గత సంవత్సరానికి ముందున్నదేంటి? అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ప్రకారం మనం అసెస్మెంట్ ఇయర్ అంటే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏ ఇయర్ అయితే మనం ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ఇయర్ ని అసెస్మెంట్ అంటారు. సో ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్, గ్రాట్యుటీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్. జనరల్ గా గ్రాట్యుటీ 40 ఫుల్లీ ఎగ్జామ్టెడ్. గ్రాట్యుటీ అనేది పూర్తిగా మినహాయించబడుతుంది. ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ద పీరియాడిక్ పేమెంట్ ఆఫ్ మనీ ఫర్ ద పాస్ట్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్. గతంలో అందించినటువంటి సేవలకు ఇచ్చేటటువంటి దాన్ని చెల్లింపులని ఏమంటాము? పెన్షన్ అంటాం. మనం సర్వీస్ లో సేవలు అందించాక రిటైర్ అయిన తర్వాత మనకి ఏమి ఇస్తారు? పెన్షన్ ఇస్తారు. ఏ పీరియాడిక్ పేమెంట్ ఆఫ్ మనీ ఫర్ ద పాస్ట్ సర్వీస్ కాబట్టి దాన్ని పెన్షన్ అంటారు. ఆన్సర్ ఈస్ బి, 49B. నెక్స్ట్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా whether occurred in India or outside India, that in tax incident in case of resident is. Income received in India, భారతదేశంలోని ఆదాయాన్ని పొంది, whether occurred in India or outside India, భారతదేశంలో ఉన్నా భారతదేశం వెలుపల ఉన్నా గానీ రెసిడెంట్ యొక్క ట్యాక్స్ దేని ప్రకారం విధిస్తాం? ట్యాక్సబుల్ యాజ్ పర్ స్లాబ్స్. స్లాబ్స్ ప్రకారమే మనం ఎవరికైనా కానీ పన్ను విధించడం అనేది జరుగుతుంది. ట్యాక్సబుల్ యాజ్ పర్ స్లాబ్స్. ద ఇన్కమ్ రిసీవ్డ్ అండ్ అక్రూడ్ అవుట్ సైడ్ ఇండియా ఫ్రమ్ ఎ బిజినెస్ కంట్రోల్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా, ద ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఈజ్ ఇన్కమ్ రిసీవ్డ్ అండ్ అక్రూడ్ అవుట్ సైడ్ ఇండియా. భారతదేశం వెలుపల నుంచి ఆదాయం వచ్చింది. ఫ్రమ్ ఎ బిజినెస్ కంట్రోల్ ఆర్ ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. వృత్తి ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. వ్యాపారాన్ని భారతదేశంలోనే కంట్రోల్ చేస్తున్నాడు. ద ట్యాక్స్ ఇన్సిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఈజ్. అతని నివాసి యొక్క ట్యాక్స్ ఏమవుతుంది? ట్యాక్సబుల్లా, నాన్ ట్యాక్సబుల్లా, పార్ట్లీ ట్యాక్సబుల్లా? ట్యాక్స్ ఏం చేస్తున్నాం? వేస్తామా లేదా? భారతదేశంలో సంపాదిస్తే ట్యాక్సబుల్లే. ట్యాక్సబుల్. పెన్షన్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ డాష్ హెడ్. పెన్షన్ ఏ హెడ్ కింద వస్తుంది? జీతంలో భాగం కాబట్టి పెన్షన్ కూడా సాలరీ కిందే వస్తుంది. 52A, సాలరీ. సాలరీ రిసీవ్డ్ బై ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్. ఎంపీ తీసుకున్నటువంటి జీతము ఏ హెడ్ కింద వస్తుంది? జీతం కాబట్టి జీతం నుండి ఆదాయంగా వస్తుందా? రాదు. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలకు వచ్చేది జీతము కాదు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయము. జీతం అన్నారని ఇన్కమ్ ఫ్రమ్ సాలరీగా మార్క్ చేయకండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. వాళ్ళకి ఇచ్చేది హానరోరియం కాబట్టి, గౌరవ వేతనం కాబట్టి వాళ్ళకి ఇచ్చే జీతం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయంగా భావించాలి. నెక్స్ట్, ఏ పర్సన్ ఈజ్ నాన్ రెసిడెంట్ if he fails to fulfill. నాన్ రెసిడెంట్ గా ఎప్పుడు భావిస్తాం ఒక వ్యక్తిని? అట్లీస్ట్ వన్ ఆఫ్ ద
ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్స్, ఒక్క బేసిక్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఆ వ్యక్తిని ఎలా భావిస్తాము? నాన్ రెసిడెంట్ గా భావిస్తాము. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 50 all assessees. Income received in India is taxable in the hands of resident ki, resident ordinary resident ki, non-resident only na, అందరి assessees ki income received in India is taxable in the hands of all assessees. అందరికి assessees అందరికి పన్ను విధించబడుతుంది. డాష్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ, డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ, కోఆపరేటివ్ డివిడెండ్, డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ. ఇందాక ఆల్రెడీ వచ్చింది. భారతీయ కంపెనీ నుండి డివిడెండ్ వస్తే పూర్తిగా ఎగ్జామ్ చేయబడుతుంది, ఎగ్జెంప్టెడ్ మినహాయింపబడుతుంది, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 బ్రాడ్లీ కవర్స్. ఏం కవర్ చేస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బేసిక్ ఛార్జింగ్ ఇన్కమ్, రిబేటు రిలీఫ్లు ఉంటుంది, ఇన్కమ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉంటాయి నాన్న. ఇన్కమ్ అంటే ఏంటి? డెఫినేషన్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పరిధి ఉంటుంది, రిబేట్ ఏమి ఇవ్వాలి, రిలీఫ్ ఏముంటుంది, ఏమేం పన్ను మినహాయింపులు ఉంటాయి, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. Any rent or revenue derived from land which is situated in India and is used for agricultural purpose. Any rent or revenue derived from land, భూమి నుంచి వచ్చినటువంటి రాబడి which is situated in India and is used for agricultural purpose. భారతదేశంలోనే ల్యాండ్ ఉండాలి, దాన్ని వ్యవసాయ పర్పస్ లో వ్యవసాయం కోసం వాడేటప్పుడు ఏం చేస్తాం? ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. వ్యవసాయ నిమిత్తం అయితే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. వ్యవసాయం మీద వచ్చే రాబడికి పన్ను లేదు, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ అసెసీ కెన్ బి. అసెసీ యొక్క నివాస ప్రతిపత్తిని ఎలా డిసైడ్ చేస్తాము? ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం ఒకే రకమైనటువంటి ఉంటుందా? డిఫరెంట్ అసెస్మెంట్ ఇయర్, ఒక్కొక్క అసెస్మెంట్ ఇయర్ కి ఒక్కో రకంగా ఉండొచ్చు నివాస ప్రతిపత్తి అనేది. So this is different for different assessment years. Madam, Sir, I am very sorry to interrupt you, madam. Our today's honorable guest joined. Today is validity section actually. Okay. Okay, sir. Okay. Thank you, sir. Thank you very much, madam. It is exactly 6:30. So honorable sir joined. Now I take this opportunity to hand over the proceedings to the convener of this prestigious program, Dr. Burla Madam. Please take over, sir. Thank you, sir. Sir, I am audible, sir? Yes, sir. Yes, you are very much audible. Okay, very good evening to all the participants, and very good evening to today's chief guest, Dr. D. Arikam, sir. Chairman Board of Studies and Head Department of Commerce, Shatavana University, Karimnagar, and all the resource persons of this state level PG online coaching and patrons of this coaching, Dr. N. Vasavi Madam, Principal JDC Korupla, and Professor M.D. Jakirullah sir, Principal SR BGNR Autonomous College, Khammam, and co-conveners of this coaching, Dr. S. Ramesh sir and Dr. D. Sukaprada Devi Madam. Very good evening to all. Actually this free coaching start చేయడం అనేది ఏప్రిల్లో అనుకోవడం జరిగింది సార్ అండ్ అదేవిధంగా రమేష్ సార్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మే 1st కి గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 420 అబోవ్ పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మేము అడగగానే వెకేషన్ పీరియడ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆల్ ది రిసోర్స్ పర్సన్స్ యాక్సెప్టెడ్
our request for giving the free PG coaching. ఎందుకంటే అట్లీస్ట్ ఒక కొంతమంది స్టూడెంట్స్ కూడా రూరల్ స్టూడెంట్స్ ఇన్కమ్ ఆస్పిరెంట్స్ బెనిఫిట్ కావాలనే ఉద్దేశంతో ఈ కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇనాగ్రల్ సెషన్కి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ చెన్నప్ప సార్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ 12 మంది పార్టిసిపెంట్స్ 20 సెషన్స్ అబౌట్ 20 సెషన్స్ వరకు ఈ సెషన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెషన్ అయిపోయిన వెంటనే ఈ వీడియో రికార్డ్సింగ్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. రమేష్ సార్ ఈస్ టేకింగ్ కేర్ ఆల్ టెక్నికల్ సపోర్ట్ యాజ్ ఏ కో కన్వీనర్ ఆఫ్ దిస్ స్టేట్ లెవెల్ ఆన్లైన్ పీజీ కోచింగ్. సో అదేవిధంగా ఆల్ రిసోర్స్ పర్సన్స్ నేమ్లీ Dr. D. Rajshekhar sir, Associate Professor of Commerce, GDC Jammikunta, and Dr. A. Satish Kumar sir, and Associate Professor of Commerce, SRR, GDC Karimnagar, and Dr. Arjot Kaur, and Dr. Adi Ramesh sir, and Dr. M. Mallareddy sir, Dr. N. Suresh sir, and Srimati D. Sujata madam. Today's session resource person, and Dr. A. Durga Prasad sir, and Dr. S. Ramesh sir, myself Dr. Gula Naresh, and Dr. K. Arjun sir, and other resource persons, computer information technology, all the resource persons on behalf of the GDC Korupla and SRBGNR GDC Khammam. I appreciate all your efforts and support for success of this 20 days PG coaching. Thank you very much. Especially very thanks to patrons of this state level PG online coaching, Professor Zakirullah sir and Dr. N. Vasavi madam, principals of these both colleges. Thank you very much for accepting the all resource persons for this successful completion of this program. Thank you very much once again to all the participants. Thank you, sir. Thank you very much, sir. Now, Dr. Neeli Vasavi madam, is she present, sir? Right, sir. Dr. Neeli Vasavi. Now I welcome Dr. Neeli Vasavi, Principal, Government Degree College, Korutla, to address the gathering. Madam. Thank you, sir. First of all, I welcome the chief guest of this valedictory section, Dr. Harikant Garu. Since long ago, he is supporting our students and our college. Very much thank you, sir. And this online PG coaching for the students, the benefit of their future, who are truly aspirants of to do the MCOM. This is a wonderful initiative taken by both the conveners, Dr. Naresh Garu and Sarveshwar sir from Khammam College. And once again, I thank the principal of SRBGNR Government Arts and Science College, Zakirullah sir Garu. And I hope all the participants who have taken this coaching and attended all the classes, they will be benefited, and we hope for the good ranks and taken place in the prestigious universities. Once again, I heartfelt thanks to all the resource person, fraternity of all the commerce faculty from various degree colleges, and all other behind this program, whoever involved in this online PG coaching for a long period and many more sessions taken by all the resource persons. Very much thanks to one and all, and thank you so much, sir. Thank you very much, madam, for your gestures. Now, sir, Muhammad Zakirullah, Dr. Muhammad Zakirullah, Principal of SR and BGNR Government Arts and Science College. Sir, is he present?
Dr. Muhammad Zakir. Service sir. Service sir కూడా ఏదో టెక్నికల్ జాయిన్ అవుతలే చూస్తాం సార్. Okay, now I request one of the resource persons of this program, Dr. A. Satish Kumar Garu, to address this session. Sir, Satish sir. Yeah, good evening sir, I am available. Good evening sir. Yes sir, you are very much audible. Please. Yeah, good evening all. Most respected head of the department and board of studies chairman, Dr. D. Harikant Garu, two coordinators of this state level free online PG entrance coaching for MCOM TG CPGET 2024, Dr. Burla Naresh and Dr. S. Ramesh, and HOD of Khammam College, equally respected Dr. N. Vasavi Madam and Zakirullah sir, principals of both colleges, and participants and my fellow resource persons. Let me put 3 points before the chief guest about this particular program. Very first and foremost thing is, this entire 20 plus days schedule is prepared meticulously and equally implemented with the same importance. Then second point is the quality of resource persons. I was going through the list shared by Dr. Naresh on day one. Really all the resource persons having lot of rich experience in respective subjects, either in the income tax, business statistics, or current affairs, or other subjects, okay, including financial accounting, etc. Okay, they have delivered well. At the same time, they have also shared some of the objective type questions to the students for practice purpose also. And third point is, it is not conducted only because of the record, but it is conducted for the benefit of students, those who are aspiring for the PG admission, that is MCOM admission in the universities like all state universities and affiliated colleges like Usmania University, Kagat University, Shatavana University, and other colleges. Very important observation of mine as a resource person is, after listening to the presentation of the resource person, students started raising questions, number one. Number two, if possible or wherever convenient, students also started texting messages through WhatsApp and other sources to get clarification on certain doubts which they have regarding that particular presentation. And before I close, let me give assurance to the students and share to the today's chief guest that, and to including two coordinators, that after completion of this examination, once the results is out regarding this MCOM entrance test, then both the coordinators and as well as the resource persons will come together and we will be helping you in guiding you regarding choosing of a particular college based on your rank, and we support you even your PG studies if required for your future benefit. Thank you very much for giving the opportunity. Special thanks to Burla Naresh sir and Ramesh sir. Thank you. Thank you very much, sir. Now it is the time for today's chief guest. Special. Sir. Sir. Students maatladtaranna sir, students. Okay, I will. So before I introduce Dr. D. Harikant Garu, any of the participants, మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే చెప్పండి ప్లీజ్. ఫర్ ద లాస్ట్ 3 weeks I hope you are enjoying the program. Enjoyment with the education. Yes, sir. Okay, anybody if you want to give your valuable feedback, please ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడొచ్చండి ఎవరన్నా. ఎనీబడి. Yes sir, I will speak. Sir, తెలుగులో మాట్లాడండి ప్లీజ్. సార్, ఇది కండక్ట్ చేయడం అనేది మాకు ఒక వరం లాగా అనుకోవాలి సార్. ఎందుకంటే మేము ఇన్ని సబ్జెక్టులను ఇంత త్వరగా ఫినిష్ చేయడం అంటే మాతోనే అయ్యే పని కాదు. ఈ సార్లు మాకు ఎలా అంటే ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు మనకు కోచింగ్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు బయట కోచింగ్ తీసుకుంటే డబ్బులు అవుతాయి. ఇప్పుడు మేము రూరల్ సార్, మాది రూరల్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కావాలని చెప్పేసి సార్లు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్.
సార్ మన రిసోర్స్ పర్సన్ సార్లు ఎవరైనా కానీ అందరూ డాక్టరేట్లు సార్. వాళ్ళు చెప్పే విధానంకు సార్లు చెప్పే విధానంకే మాకు మొత్తం ఇట్లా బుర్రలోకి వచ్చేస్తుంది సార్. అలా అంటే మాకు మేము ఆల్రెడీ లిజన్ చేసి ఉన్నాం కదా సార్ క్లాసెస్. వాళ్ళు చెప్తుంటే మాకు అట్లా వచ్చేట్లు చెప్పారు సార్ సార్లు అందరూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మాకు సపోర్ట్ చేయండి సార్ పీజీలో. వెంకటేష్ అనుకుంటా, పేరు కాలేజ్ పేరు కూడా చెప్పు. మన సార్ ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ సార్. విచ్ కాలేజ్? వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకే ఓకే. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటావు నువ్వు? విలేజ్ అని చెప్తున్నావు కదా. మన్నెంపల్లి విలేజ్ మన్నెంపల్లి సార్, మండల్ తిమ్మాపూర్, డిస్ట్రిక్ట్ కరీంనగర్. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్, ఆల్ ది బెస్ట్. ఐ అష్యూర్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా పార్టిసిపెంట్స్, ఎనీబడి ఎల్స్? ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి తొందరగా. ఓకే సార్, షల్ ఐ ఇంట్రడ్యూస్? Yes sir, continue please. So now it is my great pleasure to invite today's chief guest, Dr. D. Harikant garu, who is presently working as a principal, University College of Commerce and Business Management, Shatavahana University, Karimnagar, and a head Department of Commerce as well as a chairman, Board of Studies, Department of Commerce, Shatavahana University, Karimnagar. And he is a qualified person in MCOM, PGDCA, MPhil and PhD. And previously, he coordinated NSS cell, Shatavahana University, Karimnagar, and he worked as a secretary, sports board of Shatavahana University, Karimnagar, and a placement officer in the same university in a placement cell, and a Dost coordinator in Shatavahana University, Karimnagar. And previously, he worked as executive board member of All India Commerce Association as well as organizing secretary of Telangana Commerce Association. And it is my great pleasure to invite you, sir. And along with this, he published 2 books of international publications, and in various seminars of national and international seminars he has attended. 32 national seminars and 4 international seminars he has attended till now. And with this briefing about him, I request you, sir, to hand over the proceedings. Thank you, sir. Thank you very much, and we wholeheartedly welcome you, sir. Thank you, Ramesh. So, good evening, one and all. At outset, the principal of Government Degree College, Korutla, Dr. K. Vasavi ma'am, and principal SR BGNR Arts and Science College, Khammam, Professor Muhammad Zakirullah, and Dr. A. Satish Kumar, and my student Burla Naresh, convener, and co-convener Sarveshwar Rao. So all the student participants, really it is very happy to join you for the 3 weeks course. Okay, it is the end of the day at the voluntary session. I have to thank the organizers making me a part for the great initiation, I have to say. So first of all, I cannot say no to the Naresh. Naresh is my student, and really it is an appreciable work. And previous also he been associated with IMA. So IPE Hyderabad, sir. IPE Hyderabad, and he conducted various other seminars also, workshops also. And now it is really, it's a great idea. Okay, it the great initiation it has been taken, like the 2 government colleges from the 2 different places come together and collaborated and had the 3 weeks program, really. And I gone through all the speakers, okay, the different speakers and eminent speakers, I have to say, because like Satish Kumar is known, he is my friend, okay.
So I know how perfect he is. Like the cover madam is there, Malla Reddy, and remaining the speakers with the different topics. I seen the syllabus. You didn't omitted any part of the syllabus. All the syllabus it is also been included, and you're not compromised on the speakers also. But if and hope for the next year it will be the biggest, and we can go for all the universities also. Make use this platform as a great. Okay. Now I hope the participants, the number of participants. Can I expect what is the number of participants, Naresh? Sir, 412 registered, sir. Okay. Most of the students watching in YouTube, sir. Almost 196, 198 Okay. students are daily watching the YouTube videos, sir. So almost above 100 students are participated, sir, in this online class 6 to 7. So most of the students utilize this platform through YouTube, sir. So really it is great. Okay. You made it as an open resource, like the student can use it further also. Better. Really. It is not just for the one time, okay, like a classroom teaching. So if it is being used for the students for again and again for the review also. So it will be helpful for them, and it will be great initiation also. Okay. I appreciate all the team members, whoever they are in the part of this great course, like the state level free online, the PG entrance coaching for the MCOM students. It is. So I hope all the students will be get benefited, and this the YouTube. Okay, whatever the YouTube channel you have created, and the coaching classes you have been insert, okay, which are on YouTube, it will be used for many students, aspiring students. Okay, it will be useful really. And 2 points I want to talk about. One thing, it is the many courses like this we have to organize in collaboration. So university to university and college to college, making, and even we have to make the resource persons, like national wide resource persons also can be used, so that it will be useful for the faculty as well as the students. And the initiation what you have taken is appreciable, as I already said. Again, I'm enmarking that. So next, coming to the students. Okay, like after this CPJET, okay, the previous it was a manual. Next it is made as a common entrance. After common entrance, I don't know what has gone wrong. So the admissions for the universities has drastically fall down. Okay, previous in the manual entrance test, our the all the universities, and particularly for our university, the strength would be of 1300 of some for the university. Now drastically I had to say. So the last year it was only the 6 to 700 students are a part of MCOM. So we are offering 4 courses. And here it is, MCOM does not mean that only the MCOM general it is being offered. Different universities offering different courses of MCOM. Like in our university, we have MCOM general, MCOM financial accounting is there, MCOM computer application is there, and MCOM banking and insurance is also there. Like 4 courses we are offering. And for 4 courses, the entrance test is only one. Okay, one entrance test you have to appear, and you can opt, the student can opt any of the course. If he is a BCom computers, if he is interested for the BCom MCom computers, he can. Some colleges are offering MCom computers. So all the details are being there in the details are there in website. They can go through that, and they can choose. Okay, after entrance test, and once you get the rank, while choosing an options for the colleges, you can choose the courses also. Okay, I want to point that
in Usmania University, some other courses also there for MCOM. Okay. And MCOM Business Analytics is also there for Usmania University, not in Shatamana. Like the students, if you are really want to go for any specialized, they can opt for the specialized, like a specialized course in MCOM also. That is an opportunity is there. And hello, is it I'm audible? Yes, sir. Yes, sir. You are audible, sir. Okay. Okay. Then, so the students, they get the knowledge of the courses next to the colleges. Okay. And every university, it is offering the different courses, as I said, and different colleges as per your rank, you can select the college and university also. So I hope this entrance, it is to make you easy. Okay. Someone is asking like which university is offering which courses. Okay. In MCOM, as I said, okay, once you go for the website and you can see that all the details. Okay. Like as I said, I am the head and chairman board of studies for the Shatamana University. I said we are offering the 4 courses in MCOM. Okay. That are, as I said, I repeat once again, like MCOM General is there. Most of the colleges, they are offering MCOM General. And few of the colleges, they are offering MCOM Computer Applications. The next MCOM Financial Accounting is also there. In some colleges, even banking and MCOM Banking and Insurance is also there. They are not the specializations. They are separate courses. For separate courses, no need to write any separate entrance. Only one entrance of MCOM, which you are going to appear in 15th July. I hope. Okay. It is a date, it is fixed for the MCOM entrance test is 15th. The last date of your PG get. Okay. So on the day morning, the session, it is the MCOM. Only one test you have to appear and you can choose as per your rank. Okay. So better if you get the best rank, you can choose the universities. Okay. Universities are the government colleges where the qualified teachers are there. As you are appreciating, one of the student is appreciating regarding the faculty. Okay, all the resource persons who taught them. Really, you can enjoy the faculty members. So once you enter into the university or the government degree colleges or government colleges, so because they are the, when compared to the other colleges, they are the best. Okay. And they can guide you best for your careers also. Then hoping you will get best ranks in the PG entrance exam and good. And I hope you circulate. I request all the students who have been through this course for the 3 weeks, please pass it to all your students so that it will be easy to them also. Okay. They can also learn. Okay. They can appear. This is what you are going to help for your co-friends. And they can also, you have to help them to go for higher studies also. Okay. The student just pass it all this information to your friends. So as the convener is just he said, it is the previous classes also you can check back by video, like YouTube classes. Okay, YouTube in a channel it is there. I think so. Just go for the channel and check the session wise the lesson and make a review. Okay, practice it. So almost the 20 days are there. You can review and you can practice. And if you have any doubts also, I hope the resource persons has given their contact numbers. You can contact them or text them. So compulsory they will help you in getting through and making it easy the subject. Okay. If you use it the properly, really it is great help for you.
and it will, we the faculty members or the research persons will feel happy, like what we expected. If it is reaching for the 50%, we will be great happy for. So the students, we request that please make it a huge publicity for with your friends and pass it to everyone, so that they will be benefit for appearing and getting through the entrance easily. At last, for the students, I'll say the all the best. Okay, for you have to get highest ranks. I hope for with this 3 weeks lecture from the group, whoever they are being benefited, they should be the rankers. If you are rankers compulsory, this will become the history, and it will add on a credit to the organizers. So these organizers will make it at the state level. Really, all the universities will be a part in next year. And from this, I can say that the next year I will also be a part, and I'll help Naresh make it in a big way. I will bring out all the other universities also, okay, into your umbrella and make it the statewide, like other university students will be also a part. Okay. And again, one more request is that it should not be for only this year. Every year it has to be with few more contents to be added. And resource persons has to make more easier the content and the best contents to be for the students. And Naresh, the convener and co-convener, and the thought what you got for getting a collaboration with the 2 degree colleges and making it a big, really it is very happy. And thanks for the opportunity given to me and making me to a part of this great event. Thank you Naresh, and all the best to all the students for this 3 weeks program. And thank you. Thank you very much, sir. We are grateful to you, sir, for your valuable words, for your valuable encouragement to the participants. And on behalf of Naresh, I assure you, sir, this will be a continued program. From this year onwards, I request Dr. Burla Naresh Garu to continue this also. As a co-convener, I also extend my support to him, whatever way that is possible to me. Yes, sir, definitely with support of all the resource persons and Department of Commerce, Shatavana University, and also Telangana Commerce Association, we will definitely continue this platform to further years also. And again, I sincerely thank you, sir, for your valiant words that you try to mobilize other university resource persons also. And I hope with that the quality of the classroom will improve, and the students who are aspiring for getting a seat into prestigious universities across the state will benefit immensely. Okay. And sir, Naresh Garu, sir, if you want to say, you can convey the vote of thanks. ఓకే సార్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరే చెప్పండి. బిఫోర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సార్, ఇందులో కూడా మనకు రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ ది యూనివర్సిటీ ఉన్నారు సార్. శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రమ్ డాక్టర్ ఆది రమేష్ సిటీ కాలేజ్ సార్, అండ్ ఫ్రమ్ నల్గొండ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డాక్టర్ ఏ దుర్గా ప్రసాద్ సార్, అండ్ కేయూ నుండి మీరు కూడా ఉన్నారు, అదేవిధంగా పల్లవి మేడం ఉన్నారు. ఆల్మోస్ట్ మనం సగం ఆఫ్ యూనివర్సిటీస్ కవర్ చేశాము. సో డాక్టర్ హరికాంత్ సార్ అన్నట్టు నెక్స్ట్ we will cover all the universities if possible from what I said is sir, the resource persons are best. Okay sir, not pointing out that, then we can make it used for all the student various universities of the students. Okay sir, definitely sir, thank you sir.
Thank you. Okay. Okay. Sir, shall I conclude, sir? Okay, sir. So what are time safety conclude here? Right. Okay, thank you very much, sir. Once again, Dr. Harikant garu. Now, I wholeheartedly thank the resource persons for making it a very big success. And to start with, this program started with Dr. M. Allareddy garu, who gave an overall view of the CPGET MCOM entrance topics. And Mr. Suresh garu, Mr. Dr. Harjot Kaur madam, Dr. A. Satish Kumar garu, Dr. Adi Ramesh garu, Dr. D. Rajashekar garu, Srimati K. Usha Pavani, Dr. K. Durga Prasad, Dr. K. Arjun, and today's resource person, Srimati D. Sujata garu, who have made this program a huge success. And on behalf of the conveners, Dr. Burla Naresh garu and Dr. P. Sarveshwar Rao garu, and on behalf of the co-conveners, that is me and Dr. Sukaprada Devi garu, I thank all the resource persons for making it a huge success. And today's special chief guest, Dr. Harikant garu and Professor Chennappa garu, who started the proceedings with his initial remarks. I, on behalf of the conveners, on behalf of the both the colleges, that is Government Degree College Korutla and SR and BGNR Government Arts and Science College Autonomous Khammam, I thank all the resource persons and I thank the participants also who made this a huge success. Sir cheppinattuga live lo క్లాస్ వినడమే కాకుండా యూట్యూబ్లలో కూడా చూసి కింద కామెంట్లు చేసి మరి కామెంట్లు పెట్టి మరి నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మేము ఎట్లా జాయిన్ కావాలని. ఈ రోజు కూడా ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో మనకు ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గారు చెప్పినట్టుగా అందరికీ షేర్ చేయండి, సాధ్యమైనంత మందికి ఉపయోగపడండి. అలానే మా కన్వీనర్స్ తరఫున, కో కన్వీనర్స్ తరఫున మీకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే CPGET కు అపియర్ అవుతున్నారో మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ వచ్చినాక గ్రూప్ లోనన్నా పోస్ట్ చేయండి, లేదా మాకన్నా పర్సనల్ గా పోస్ట్ చేయండి. అలానే మీరు ఏ కాలేజీలోనైతే చేరారో ఆ కాలేజీ అడ్మిషన్ కార్డు కూడా, మీ ఐడెంటిటీ కార్డు కావచ్చు, అడ్మిట్ కార్డు కావచ్చు, ఏదైనా ప్రూఫ్ చేరినందుకు ప్రూఫ్ గా మాకు పోస్ట్ చేస్తే, వ్యక్తిగతంగా కానీ గ్రూప్ లో కానీ పోస్ట్ చేస్తే మేము చాలా సంతోషిస్తామండి. కాబట్టి దయచేసి ఇప్పుడే వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కాకండి. ప్లీజ్ డోంట్ ఎగ్జిట్ ఫ్రమ్ ది వాట్సాప్ గ్రూప్. ఓకే, ఇప్పుడే ఇది క్రియేట్ చేసిన పర్పస్ అయిపోలేదండి వాట్సాప్ గ్రూప్, దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. అండ్ సార్, ఎనీథింగ్ ఎల్స్? ఓకే సార్. Okay. So on behalf of the conveners and on behalf of the co-conveners, I once again thank the participants and I thank the resource persons, and I assure you that on behalf of the resource persons, on behalf of the conveners and co-conveners, we assure all kinds of help in future also. As Dr. Satish Kumar sir said, if you want any guidance during admission program or if you face any difficulty in your PG subjects also, you can reach out to us at any point of time. So with this, I announce that the program is concluded. And thank you very much, sir. Thank you very much. Thank you, sir. Thank you very much.